ఓకే, ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా తన వాక్తో స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనురాధ అండి. రోజు ఫ్యాషన్ షో అనేది కండక్ట్ చేస్తున్నాము. చాలా బాగా అందరూ దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా బాగా రెడీ అయ్యి చాలా ర్యాంప్ వాక్ అది చేయడం ఎంటర్టైన్మెంట్గా. సో అందులో ఉన్న మెంబర్స్ అందరము కూడా ప్రతి 2 monthsకి ఒకసారి ఇట్లా ఎంజాయ్మెంట్ చేయడానికి ప్రతి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. దాంట్లో ఈసారి మనం జేఏసీ ఫ్యాషన్ షో చేస్తున్నాము. అందుకని మేమందరం ఇంత ముద్దుగా తయారై వచ్చాము. సో మీ అందరికి కూడా ఇలా పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేద్దాము అనుకుంటే మీరందరూ జాయిన్ జేఏసీ. మన చైర్మన్ కనపడలేదంట. ఇంకొకసారి పూజిత డాటర్ ఆఫ్ అవర్ మధు పాలంకి. మన జేసీఐలో మధులు ఎక్కువ ఉన్నారు. మధు పాలశెట్టి, మధు పాలంకి వాళ్ళ డాటర్. అండ్ ఆ మధు కూడా నాకు ఈ మధుతో పాటు పరిచయం. వే బ్యాక్ ఇన్ 2010 we started our JCI journey together.
యాదృచ్ఛికంగా తండ్రి 55th, నాది 55th వెడ్డింగ్ డే. బలైన రోజు. మేము బలైన రోజు ఒకే రోజు. కాకపోతే 2014లో తండ్రి, 2015లో నాది. మీకు ఉందండి, మీ పాప ప్రిపేర్ వచ్చింది, మీకు ఉంది. ఓకే, ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి కొట్టండి పాపని. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. మనం ఇప్పుడు వచ్చిన గేమ్ ఆడతాం. అంటే జనరల్ గా మనం ఎవరైనా ఏదైనా క్వశ్చన్ ఇంటికి వెళ్ళగానే వైఫ్ ఏదైనా క్వశ్చన్ అడగగానే మన జీవన్ గారికి బాగా తెలుసు, ఏదో కవర్ చేసి స్టోరీ చెప్తూ ఉంటారు, రియల్ కాకుండా. సో బాయ్స్ ఎక్కువ ఉంటారు, స్టోరీస్ బాగా చెప్తారు అనుకున్నాం. బట్ మీరు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు అవును కాదు చెప్పకూడదు, అండ్ దానికి రిపీటెడ్ గా చెప్పకూడదు, సంథింగ్ డిఫరెంట్ గా చెప్పాలి. స్టోరీ ఇనానమస్ గా మేడం విన్నర్ ఇచ్చేద్దాం అనకండి, గెటప్ ఒకటే కాదు, ఇది కూడా ఉండాలి. రైట్ రైట్ ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? రైట్. మేడం మీకు మధుమేహం లైఫా? శ్రీకాకుళం చాలా బాగుంటుంది కదా. బిర్యానీ సూపర్ అక్క. బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ చాలా బాగుంటది. మీరు తిన్నారా ఎప్పుడైనా బిర్యానీ? వంట చేసే తాగుతున్నాము. కాఫీ తాగి వచ్చారా? ఆ బిర్యానీ తింటుంటే కాఫీ తాగలేదు. బిర్యానీ ఏ ఫ్లేవర్? చేదుగా ఉంటది. అదే చేదుగా ఉన్నది. ఇప్పుడు చేదు వస్తున్నా నోట్లోకి. అయిపోయింది. మీరు పింక్ షర్ట్ వేసుకున్నారా? బ్లాక్ కలర్ ఇష్టం. మీరు ఎప్పుడు బ్లాక్ వేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు మనతో తాగేటప్పుడు వేసుకుంటాం. మీది బ్లాక్ హెయిర్ కదా? లేదు, వైట్ కలర్ కూడా వేసుకోలేదు. లేదు లేదు అనకూడదు. మీరు సారీ కట్టుకున్నారా? జాకెట్ వేసుకుని తాగాను సార్. టీ బాగుందా? టీ బాగుందా? ఆ కలర్ చాలా ఇష్టం. బ్లూ కలర్ చాలా ఇష్టం. బ్లూ అంటే మీకు ఇష్టం కదా? చచ్చా No. మీ డ్రెస్ చాలా బాగుందండి. మీరు ఎప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకుంటారా? నేను టెంపుల్కి వెళ్తున్నాను. టెంపుల్ ఎక్కువగా ఏ టెంపుల్కి వెళ్తారు? శివాలయానికి కదా? ఉదయ్ భారత్ రెస్టారెంట్ నాకు చాలా ఇష్టం. ఎవరికి ఉదయ్ బాధ? ఉదయ్ భారత్ రెస్టారెంట్ అంటే నాకు చాలా ఇష్టం. బాగా మీరు అప్పుడప్పుడు మనతో వెళ్తూ ఉంటారా? భోజనం ఎక్కువ చేస్తుంటాను. బిర్యానీ తింటారా? మనతో లాగిస్తున్నాను. అప్పుడే మెత్తగా ఉంటాయి కదా? జీవా గారు వీడియో తీస్తుంటే నాకు నచ్చుతుంది. ఇక్కడ జీవన్ గారు ఎవరు? ఇక్కడ లేరా యాంకర్. ట్రైనర్ నాతో ఆడుకుంటాను. ఏ ట్రైనర్? ట్రైన్ చాలా స్పీడ్ గా వెళ్తుంది. మీరు వైజాగ్ ఇది స్కై లైన్ లో మన రీసెంట్ గా స్కై లైన్ కి వెళ్ళాను. వర్క్ అవుతుంది. దీనికి బాగా అలవాటు అబద్ధాలు చెప్పడం. చాలా కథలు చెప్తూ ఉంటారు. సూపర్. మీ మేడం ఇలాగే మీకు అడ్మిషన్ చేస్తూ ఉంటారా? మా పక్కింటి ఆట చాలా బాగుంటది. ఆంటీ పేరు చెప్పండి. సీక్రెట్ పెట్టేస్తాను మేడం ఫార్వర్డ్ చేయాలి. జేఏసీ ఫ్యాషన్ షోకి రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ. జేఏసీ అంటే చెప్పొచ్చు కదా. నేను సెంటిమెంట్ హై స్కూల్ జ్ఞానపురంలో చదువుకున్నాను. అనురాధ గారు మీకు ఫ్రెండా? కృష్ణకుమారి అంటే నాకు చాలా ఇష్టం. చేయలేని విషయం బాగా అర్థమైంది. మేడం మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో చూడండి, తర్వాత దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఓకే, ఇప్పటిదాకా చాలా సూపర్ గా ఆన్సర్స్ ఇచ్చారు. నేను బిర్యానీ తింటాను. అందరూ బిర్యానీనే తిన్నారు. బాగుంటుందా? ఫ్రైడ్ రైస్ తింటాను. ఫ్రైడ్ రైస్ మేడం బాగా చేస్తారా? శ్రీకాకుళం వెళ్తాను. శ్రీకాకుళం మీకు సొంత ఊరా? వైజాగ్ ఉన్నాను.
వైజాగ్ ఎప్పుడు ఉంటుంటారా? అప్పుడప్పుడు వస్తారా? బ్యానర్ సరిగ్గా పెట్టలే. బ్యానర్ ఎవరు పెట్టలేదండి? బ్యానర్ ఎవరు పెట్టలేదు? ఈరోజు ఇది బాగలేదు. అదే ఆ colour ఏంటంటే black colour వేసుకుంటారు కదా? మీరు బ్లాక్ కలర్ వేసుకుంటారు ఎక్కువ. డోర్లు వేస్తే ఏసీ తగ్గిపోద్దాము. ప్రోగ్రామ్ పోస్ట్ మీరేనా? గోస్ట్ పోస్ట్ మీరు చెప్పండి, మీరేనా కాదా? కుర్చీ సరిగ్గా వేస్తే ఆ కుర్చీని మడత పెట్టి ఆయన పేరేంటండి? ఎంత నుంచి మీ వైపే చూస్తారు, పేరేంటి? అదే రాంగోపాల్ వర్మ రాక్షసులు రావణాసురుడిని హీరోగా మేడం చేశారు. గారు. మిమ్మల్ని మించిపోయారండి. బాగా అలవాటు అబద్ధాలు చెప్పడం. ఓకే. జేఈసీలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అండి? షూ వైట్ వేద్దాం అనుకుని అలా వచ్చి బ్లాక్ వేస్తే మీకు బ్లాక్ అయితే బాగుందండి. మీకు బ్లాక్ నచ్చుతుందా, వైట్ నచ్చుతుందా? ఇప్పుడే మేనేజింగ్ డైరెక్టర్ తో మాట్లాడాను పిల్లలు. ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారా? జీవన్ సరిగ్గా తీయట్లేదు. నేను తీను అసలు. జీవన్ కింద ఏమైనా పోస్టింగ్ ఇచ్చారంటే తగ్గ కిందకి తిప్పేస్తున్నారు. అటు ఇటు ఏమైనా పోస్టింగ్ ఇచ్చారా? అనురాధ డ్రెస్ బాగుంది. సో నైస్ నైస్. సో మ్యాక్స్ ఇదే చేస్తుంటారు అంతేగా? వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, వాళ్ళు ఎలా పడుకుంటూ ఉంటాం. నైస్, బాగా ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. మేడం మీ పేరేంటి? రాధాకుమారి. జేసీ. మీరు చెప్పారా అబద్ధం పేరా? అది బ్యానర్ చాలా బాగుందండి. ఎవరు చేస్తారు? టెక్నిక్ మేడం నుంచి నేర్చుకున్నారా, ఆయన నుంచి నేర్చుకున్నారా? నేను కింద ఏమైనా పడిపోయారండి వాళ్ళు లేపడానికి. తీలేవరా? బాటిల్ చాలా బాగుంది. ఏ బాటిల్ అండి? ఆ బాటిల్ బాటిల్ బాగుంది. అది ఏ బాటిల్ అంటే? ఇక్కడ బాటిల్ అంటే ఈ బాటిల్ ఉంటుంది, ఈ బాటిల్ ఉంటుంది. ఏ బాటిల్? డ్రింక్ బాటిల్. డ్రింక్ బాటిల్ వేస్తారా? నేను సినిమా చూస్తాను, ఏ సినిమా బాగా చూస్తారు? డాన్స్ కూడా చేస్తాను. అదే డాన్స్ చేసి సినిమాలో ఏది మీకు ఇష్టం బాగా? నాకు ఇష్టం ఉంటుంది. ఏ ఆవిడకి ఏది ఇష్టం ఉండదు? తెల్లని తత్తే అదే ఎప్పుడు తన్నారు మిమ్మల్ని? పిల్లలు ఏడ్చారు. అంటారా? చేసే బ్యానర్ బాగుంది. ఏ బ్యాంక్? ఈ బ్యాంక్ మనం జీవన్ నా ఫ్రెండ్. మీరు బ్యాంక్ నుంచి వచ్చారా? Silence, silence. రామకృష్ణ గారితో ఉన్నారు. అది ఏ రామకృష్ణ? నేనా ఇంకో రామకృష్ణ? మధుబాబు గారితో కలిసి ఏ మధుబాబు గారు? ముగ్గురు ఉన్నారు ఇక్కడ. మీరు నన్ను కోరం మిస్ అయిపోయారు. మీకు గీతం సార్ అప్పుడే గాయత్రిలో చేస్తారా? చైతన్య రాలేదండి. చైతన్య బాగుంటుంది సార్. నారాయణ జీవన్ గారు యాక్చువల్గా అడిగారు రమ్మన్నారు. ఎక్కడికి? యాక్చువల్గా రేపు ట్రైనింగ్ ఉంది. ఎక్కడ? మనం ఏమంటే ఈ రోజు భోజనం చేసి బయలుదేరాలి. మీరు బ్లూ షర్ట్ ఎందుకు వేసుకున్నారు? మామూలుగా అయితే సండే ట్రైనింగ్ కి చాలా మంచి ప్రిపరేషన్ జరుగుతుంది. సార్ ఏవి రావు గారు కూడా వస్తున్నారు సార్. ఎక్కడికి? యాక్చువల్గా గొప్ప సురేష్ ఇప్పుడే బయటకు వెళ్ళిపోయారు. గంపా సురేష్ ఎవరు? మనకి ఏంటంటే దేశీయ అనే యాక్టివిటీ చాలా బాగా కండక్ట్ చేస్తారు. అసలు మీకు ప్యాషన్ షో కానీ ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థం కాలేదనుకుంటున్నాను. అర్థమైతే అర్థం కాలేదా? యాక్చువల్గా జీవన్ గారు ముందు ఇక్కడ ఫోకస్ మీకు కాన్సెప్ట్ అర్థం కాదు, అర్థమైతే అర్థం కాలేదా? యాక్చువల్గా చెప్పాలంటే సార్ కూడా వచ్చారు, ఒకసారి కొంత ఫోకస్ ఆ పెట్టారు. సార్ పేరేంటి? యాక్చువల్గా సార్ చాలా బాగా చెప్పారండి. అదే ఏం చెప్పారు? ఆఫ్ మైండ్ చాలా మీకు అర్థం కాలేదు. రూల్స్ అంటే తెలుసా తెలీదా? ఈ రోజు మా స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పెట్టేశారు సార్. అది కాదు సార్, మీరు రూల్స్ ఏంటో తెలుసా తెలీదా మీకు? యాక్చువల్గా 2 క్లాసులని డివైడ్ చేయమని చెప్పారు. చాలా కష్టపడ్డాం. అందుకే సార్ మీ పిల్లలు కష్టపడుతారు. మీకు ఎవరింటికి? ఓకే. తెలుగు మీ ఫోన్ ఏది ఇందులో? ఇంకా వైజాగ్ నుంచి వచ్చానండి. అదే ఆశా మేడం మీరు కలిసి వచ్చారు. నేను ఆటోలో వచ్చానండి. ఏది ఓలానా రైట్లోనా? కాళ్ళే లేదండి. కాల్ దగ్గర వైజాగ్ వచ్చాయా? వైజాగ్ వచ్చాయి ఈ టెక్నాలజీ తెప్పించామండి అమెరికా నుంచి. ఓకే. గాల్లో దగ్గర ఆటో ఎల్లులో ఉందా, గ్రీన్ కలర్ ఆటోవా? నేను నేల మీద నడుస్తున్నానండి ప్రస్తుతం. ఇందాక ఫ్యాషన్ వాక్ చేశారు కదా, ఇంకా కాన్సెప్ట్ అర్థమైందా? దానికి సంబంధం లేదండి. దేనికి సంబంధం లేదు. నేను భోజనం చేస్తాను వచ్చాను. మీరు ఇంత తెలివితేటలు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వచ్చాయా? ఓల్డ్ ఏజ్ కదండి, జేఎస్లో వచ్చాక వెళ్తున్నాను సార్. ఏదో మొబైల్లో గేమ్ ఆడుతున్నారు. వస్తున్నాను సార్. క్యాండీ క్రష్ అది తింటున్నాను సార్.
ఏం తిన్నారు? పరిగెత్తాం అనుకుంటున్నాను. అదే ఎక్కడ ఇక్కడ? జేఏసీకి వచ్చాను సార్. అవును కరెక్టే. కాదు ఓవరాల్ గా మీకు మీరు ఏవేవో చెప్పేస్తున్నారు. మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా ఇంకేం చెప్పింది? జీవన్ గారు వీడియో తీస్తున్నారు. ఏ జీవన్ అంటే ఈయన? మా మమ్మీ చూస్తున్నారు లేదు. ఈవిడ మీ మమ్మీయా? ముందు ఉమాగారు కూడా చూస్తున్నారు. ఉమ్మగారు మీకు ముందే తెలుసా? మధుబాబు సార్ అక్కడ ఉన్నారు. మధుబాబు గారు ఎవరు? నా పక్కన మేడం కూర్చున్నారు. మేడం పేరేంటి? ఆ పక్కన సార్ మేడం చూస్తున్నారు చూడండి. మీరు మాట్లాడుతున్నారు. ఓకే నేను ఎవరు తెలుసా మీకు? నా చేతిలో ఫోన్ ఉంది. కాదు మన అంత ముందు కలిసాం ఎక్కడ తెలుసా? నేను ఫోన్లో ఆడుకోవట్లేదు. అదే అవి ట్రెక్కింగ్ వచ్చారు కదా. నేను ఇక్కడే ఉన్నాను సార్. సో నాకు నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదు. అదే సార్ ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా అర్థం కాలేదా? నాకు ముందు అడుగుతున్నాను. అదే సార్ ముందు రూల్ ఏంటంటే అవును కాదు చెప్పకూడదు. మీకు అర్థమైందా? నాకు ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పాను అర్థమైందా? నువ్వు చెప్పింది కూడా నాకు అర్థం కాలేదు. అర్థం కాలేదు. అదే ఏ మధుబాబు గారండి? అది జేఏసీ ప్రెసిడెంట్ ఎవరండి ఇప్పుడు మనకి? ఆశా టీవీ అండి. ఆశ మీకు తెలుసా? అందులో శారీ చాలా బాగుందండి. అది నేను కట్టుకున్న సారీ. అనురాధ గారి డ్రెస్ చాలా జిగేలు మంటుంది. ఇంతకు అనురాధ గారు ఎవరండి? ముందు వచ్చిన మేడం శారీ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. ఏ మేడం సారీ? మా పద్మాంటి కూడా బాగున్నారు. మీరు ఎప్పుడు సాక్షిగా నేను యోగా ఫొటోస్ మీరే కదా? యోగా డే రోజు ఫొటోస్. స్విమ్మింగ్ కూడా చాలా ఇష్టం చేయలేకపోతున్నాను. స్విమ్మింగ్ మీకు స్విమ్మింగ్ వచ్చా? బీచ్ లోకి వెళ్దాం అనుకున్నాను కానీ వర్షం పడుతుంది. మైక్ పని చేయట్లేదు పెట్టండి ఒకసారి చెక్ చేయండి. జీవన్ గారు మీరు చాలా బాగా చేస్తున్నారు. ఆ వీడియో బాగా తీయండి. లేదా మైక్ పని చేయట్లేదు. మైక్ పని చేయట్లేదు ఒకసారి చెక్ చేయండి. మైక్ పని చేయట్లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు? అదండి మీరు ఏం మాట్లాడుతున్నారు? అదే మైక్ ఓమన్ రాసిందా రామన్ రాసిందా? మధు షర్ట్ బాగుంది. ఆ షర్ట్ వేయగలరండి? ఇంకా కాదండి మీకు ఇప్పుడు చూడండి మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మీకు సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారండి? 2 lakhs ఎలా వచ్చారంటారు? సార్ అందులో నేను కూడా ఉన్నాను సార్. అన్సబ్స్క్రైబ్ చేస్తాను మీకు చేసి పెంచండి. సరే ఈ ప్రోగ్రామ్ అంతా మీరే హోస్ట్ చేస్తున్నారా? వాటర్ కావాలి కొంచెం నాకు వాటర్ అనేది. ఎప్పుడైనా గోవా సార్ నేను చూస్తుంటే మీకు గోవా హీరోలో లేదు. గోవా వెళ్ళారు సార్ మీరు. గ్లాసులు కూడా రెడీ చేయండి. మీకు ఒక సంగతి తెలుసా? జీవన్ గారు మంచి డాన్సర్. అవును కదా సార్ మీరు డాన్స్ చేస్తారు కదా? మురళి గారి కోట్ బాగుంది. మురళీ పర్ల గారు అంటే ఆయననా? సో ఆయన మీకు ఎవరికి ఇచ్చి తెలుసండి? మురళీ గారు మధు అక్కడికి వెళ్ళిపోతాడు. కూర్చోమదు. జీవన్ గారు మీ చేతిలో ఉన్న మైక్ పనిచేయట్లేదు ఒకసారి చెక్ చేయండి. నా బ్యాగ్ జాగ్రత్త చూసుకోండి. జీవన్ గారు మీ అబ్బాయి పేరు ఏంటి? సాయా? ఏమంటే బ్రహ్మాజీ గారు బాగున్నారు కదా? బ్రహ్మాజీ గారు మీకు తెలుసా? మధు బాగున్నావు కదా? ఈ విధంగానే జీవన్ గారు స్రవంతిని ఇంట్లో ఇలాంటి సొల్లుగా చెప్తాను ఉద్దేశం ఇది. ఇలాగే మనిషి పూసి మారేడుగా చేసేస్తారు. ఒక అమ్మాయికి రాసి సాగు ఉంటారు. అవును కదా? నేను ఇవన్నీ చదువుకున్న స్కూల్కి ప్రిన్సిపల్. అవునా? ఓకే ఎందుకు విషయం ఏంటంటే మీరు మ్యానా ఉమెనా? మై మధు మ్యాన్ అంటే మై మధు. మధు ఇస్ మై ఫ్రెండ్ అంతే. మీరు ఇంతకీ మీరు మనిషి కదా? ఇతను కూడా నా ఫ్రెండ్ ఇవాళ పరిచయం. అలా అంటే మీరు ఎస్ అంటే మీరు మనిషి అండి. కాకపోతే కాదు అనుకుంటా మీరు మనిషేనా? ఆ పాప గెటప్ బాగుంది. సూపర్ అండి. ఇప్పుడు అర్థమైంది. ఏం కావాలి? ఏం కావాలి? మార్చలేదు. సో ఇప్పుడు వాక్ ప్రాక్టీస్ చేయడం కోసం మనం చిన్న గేమ్ ఆడతాం. గేమ్ కమ్ వాక్ ఏంటంటే నేను వాక్ అంటాను, మీరందరూ వాక్ చేయకూడదు. ఎలా ఉన్నారో అలా ఉండిపోవాలి.
ఎస్ ఏ పొజిషన్ లో ఉన్నారో నాకు మళ్ళీ నేను నెక్స్ట్ చెప్పినాక మీరు అదే పొజిషన్ లో అలా స్టాండ్ లో ఉన్నారు. So I'm 16 years old. So I won as Miss Teen Gorgeous of India, Miss Uttarakhand, Miss Brides of India already international చెప్పారు. So yeah, today మనం అంటే ఒక లైన్ లో నించొని బాయ్స్ అండ్ గర్ల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్ప్లిట్ అవుట్ అనమాట. నేను నాకు అంతా చేశాను కదా, చాలా బాగా చేశారు అందరూ. అండ్ ఐమ్ రియలీ ఇంప్రెస్డ్ బై సీయింగ్ యూ గైస్ లైక్ డూయింగ్ ఆల్ దిస్. సో ఇంత ఎనర్జిక్ ఉన్నాను అనుకోలేదు.
సార్ చెప్పండి. ఒంటరిగా నడవడం వచ్చింది సార్ మా ఆవిడ లేకుండా. ఫస్ట్ టైం అదే నిజం సార్. మా ఆవిడ ఒంటరిగా నడిచారు. Everyone has come down in a 16 teenagers. ఓకే Sir, నా ఏజ్ మర్చిపోయాను సార్. నో ఏజ్ లిమిట్. ఏజ్ మర్చిపోయి బయటకు వెళ్ళి చిరుపలు చేయాలి. ఎస్పెషల్లీ స్పెషలిస్ట్ ఎందుకు తీసుకొచ్చామంటే మీలో ఉత్సాహం రావడానికి, లేకపోతే నేను జీవనం చేస్తుంటే మీకు ఆ ఊరు రాదు. అందుకని స్పెషలిస్ట్ తీసుకొచ్చాం. సో మనం నిహారిక కదా, మీరు అదే కదా, నిహారిక మళ్ళీ నెక్స్ట్ టైం మనకి ఇచ్చేటప్పటికి కొంచెం అది కూడా తప్పు. ఓపెన్గా పెట్టుకోవడం సార్ తప్పకుండా నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాం సార్ మేము నీకు కనపడింది, నీకు అర్థమైంది. సో లెట్స్ వెల్కమ్ అవర్ జోన్ ప్రెసిడెంట్ సురేష్ పంపా. కైండ్లీ కమ్ ఆన్ టు ది స్టేజ్ సార్ ప్లీజ్. Thank you, Zone Chairman JAC, for inviting me, and thank you one and all for actively participating in JAC activities. ఈ ఇయర్ JAC ఎంటైర్ JAC ఇండియాతో ఇండియాలో పోల్చుకుంటే జోన్ 4 ఇస్ రాకింగ్. అలాగే లాస్ట్ టైం పూల్ పార్టీ కూడా అరేంజ్ చేశారు. పూల్ పార్టీకి నాకు పిలవలేదు ఎందుకో, అంటే ప్రైవేట్ గా ఎంజాయ్ చేసినట్టున్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. చెప్పి కదా మిమ్మల్ని పూల్ పార్టీకి ఇన్వైట్ చేయకపోవడం కాదండి, తన చిన్నపిల్లలు రాకూడదు. ఈరోజు మన చీఫ్ గెస్ట్ జోన్ ప్రెసిడెంట్ కంపా సురేష్ గారు, అలాగే అవర్ జోన్ మెంటర్, మా మెంటర్ జేఎఫ్ఎస్ కేవీ రావు సార్, అండ్ ఈరోజు మీ అందరినీ ఉత్సాహపరిచిన మా జీవన్ పడాల జబీసీ జోన్ వైస్ చైర్మన్ అందరికి కూడా హృదయపూర్వకంగా, మీరు పిలిచిన వెంటనే వచ్చినందుకు హృదయపూర్వకంగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నేను జనరల్గా ఏం చేస్తానంటే కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు సో బాల్ అవతల వాళ్ళ కోర్టులోనే వేస్తాను. మీరు ఇప్పుడు ఇండివిజువల్ గా ఎవరికి మీ నుంచి బాయ్స్ లో ఎవరు విన్నర్ అని అంటే ఇందాక కన్ఫ్యూషన్ గేమ్లో మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారో చేసేయండి. ఎవరండి? వెంకట్ గారు. ఎవరండి వెంకట్ గారు? ఓకే, అందరూ ఒప్పుకుంటారా? వెంకట్ ఎంజాయ్ చేశారా లేదా చెప్పలేదు ఎవరు. గట్టిగా క్లాస్ కొట్టండి. చేసి ఈ ఇంత బాగా డెవలప్ చేశారు అంటే మన చైర్మన్ గారే. చాలా కష్టపడుతూ నేర్లీ ఇప్పుడు 175, 180 వరకు ఉన్నాం. మా గోల్ ఏంటంటే 200 చేయాలి. అసలు ఈ మంత్ ఎండింగ్లో చేద్దాం అనుకున్నాం.
బట్ మీరు ఎవరు హెల్ప్ చేయలేదు. హెల్ప్ చేయాలని ఇలాంటి యాక్టివిటీ పెట్టాలని చెప్పేసి యాక్టివిటీ పెట్టడం జరిగింది. సో నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మీ అందరి దగ్గర నుంచి ఈచ్ వన్ క్యాచ్ వన్ కింద ఒక్కొక్క మెంబర్ జాయిన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈచ్ వన్ క్యాచ్ వన్. అయితే మీరు ఎప్పుడు కూడా బై డిఫాల్ట్ ఈ వెన్యూని గుర్తుపెట్టుకొని మాకు ఫ్రీ కనుక మేము ఇక్కడ చేసుకుంటుంటాం. సో అదొకటి. రెండోది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కి పిలవగానే వచ్చి మన చీఫ్ గెస్ట్ కి వచ్చి నిహారికకి, అలాగే వాళ్ళ మదర్ ఇంత టైం స్పెండ్ చేసి పాపతో పాటు ఇక్కడ ఉండి మనతో ఇంత ఎంజాయ్మెంట్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత స్మూత్ గా ఇంత సక్సెస్ఫుల్ గా ప్రొఫెషనల్ వేగా ఎలా అయితే తీసుకెళ్లారో తనకు గట్టిగా క్లాప్స్ కొడదామని. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకి ఈ వర్కింగ్ డేస్ లో కూడా టైం స్పెండ్ చేసి వచ్చిన మన జడ్పీ గారికి, జోన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే మన జోన్ మెంటర్ కేవీరావు గారికి అలాగే పార్టిసిపేట్స్ అందరికీ అలా ఆల్రెడీ చెప్పాను సార్. అలాగే ఇంత సక్సెస్ఫుల్ గా ఎనర్జెటిక్ గా మనందరిని ఎంటర్టైన్ చేసిన జీవన్ కూడా ఒకసారి గట్టిగా క్లాస్. అలాగే మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ మా టెన్యూర్లో ఇంకా చేయాలి అంటే మాకు డిసెంబర్ 31 వరకు ఉంది కనుక థ్యాంక్ యూ సో మచ్ చైర్మన్ గారు. ఇలాంటి మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి. దాని అంతటి కూడాను మనకి యాంకర్ జీవనే ఉండాలి. మన వైజాగ్ మనం ప్రమోట్ చేయాలి. మన జీవన్ ఉంటుండగా మన వైజాగ్కి. అలాగే ఇంత ప్రమోట్ చేస్తున్నాం కనుక జీవన్ నుంచి నేను ఒక 10 మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నువ్వు జాయిన్ చెప్పండి. ఎందుకంటే 2 lakhs viewers థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్.